శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో తులారాశి వారికి శనిగ్రహ అనుగ్రహం కావాలంటే వీళ్ళ జీవితంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. తులారాశికి శుక్రుడు అధిపతి. శుక్రునికి శని భగవానుడు మిత్రగ్రహం. ఒక విధంగా శని భగవానికి అత్యంత ఇష్టమైనటువంటి స్థానం తులారాశి. ఎందుకంటే తులారాశిలోనే శని భగవానుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు. అంటే ఒక హయ్యెస్ట్ స్థితిలో తులారాశిలో శని భగవానుడు ఉంటాడు. కాబట్టి ఒక విధంగా శనికి ఇది ఫేవరబుల్ క్షేత్రం అనుకుందాం. మరి శనికి ఎప్పుడైతే ఫేవరబుల్ అయిందో, శనికి అత్యంత శత్రుగ్రహం, శనికి తండ్రి రవి భగవానుడు ఇదే రాశిలో నీచ పొందుతుంటాడు. సో ఇక్కడ శత్రుత్వాన్ని ఋషులు ఎంత గొప్పగా ఇచ్చారో చూడండి. ఎక్కడైతే శని ఉచ్చ పొందుతాడో అక్కడ రవి నీచ పొందడం జరుగుతుంది. ఎక్కడైతే రవి ఉచ్చలో ఉంటాడో అక్కడ శని నీచ పొందుతూ ఉంటాడు. శనికి స్వక్షేత్రాలు, మరి రవికి శత్రుక్షేత్రాలు. ఈ విధంగా అత్యంత బద్ధ విరోధులు ఎవరన్నా ఈ రాశి చక్రంలో నవగ్రహాల్లో ఉన్నారంటే ఇది 100% శని ప్లస్ రవి భగవానుడు మాత్రమే. అటువంటి శని భగవానుడు ఈ తులారాశి వారికి యోగకారకుడు. అంటే ఒక కేంద్రానికి, ఒక కోణానికి ఆధిపత్యం అవడం వల్ల డైరెక్ట్గా ధనయోగాన్ని, రాజయోగాన్ని ఇచ్చే ఏకైక గ్రహం తులారాశి వారికి శని భగవానుడే. ఇందులో ఏమీ సందేహం లేదు. అటువంటి శని గ్రహం మరి దశ రూపంలో, అంటే ఈ తులారాశి వారికి లేదా లగ్నం వారికి దశ అంతర్దశల్లో శని మహాదశ వచ్చిన, శని అంతర్దశ వచ్చిన 100% మరి వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు, ఉన్నత పదవి రావడం లభిస్తుంటుంది. గోచారం వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి శని సమాన ఫలితాన్ని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది మంచి అన్న, మిత్రుడా శత్రువు అని ఏమీ చూడడం. వీడు మంచి చేశాడా చెడు చేశాడా అన్న విషయాన్ని మాత్రం ఆలోచిస్తాడు. పెర్ఫెక్ట్గా క్రమశిక్షణతో నిజాయితీగా ఉన్నాడు అంటే అందలం ఎక్కిస్తాడు. లేదు మోసగాడు, అందరికీ అన్యాయం చేస్తున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, సరైన నడవడిక లేదంటే కంపల్సరీగా అతనికి పతనం చేయడం జరుగుతుంటుంది. సో ఇది శని యొక్క అద్భుత లీల. మరి ప్రస్తుతం తులారాశి వారికి శని భగవానుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. సో ఒక విధంగా మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. 5వ స్థానం శని ఒక 12 భావాలు తిరిగి రావడానికి 30 సంవత్సరాలు టైం తీసుకుంటే కేవలం 3 స్థానాల్లో శని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అవి 3, 6, 11. బాగా ఇబ్బంది పెట్టేది అష్టమ శని అంటే 8వ స్థానం, అర్ధాష్టమ శని అంటే 4వ స్థానం, అలాగే 2, 1, 12. సో ఇది పక్కన పెడితే ఇంకా 5, 9 అన్నది కొద్దిగా మిక్స్డ్గా ఉంటాయి. 10వ స్థానం కూడా వృత్తిపరంగా ఇబ్బంది పెడుతుంటాడు. ప్రస్తుతం మరి ఈ రాశి వారికి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది వాయుతత్వ రాశిలో వాయుతత్వ గ్రహం అయినటువంటి శని భగవానుడు తులారాశి వారికి కూడా 5వ భావానికి, తులారాశి కూడా వాయుతత్వ రాశి అవ్వడం వల్ల 5వ భావం అనేది పూర్వపుణ్య స్థానం. కాబట్టి అంటే పూర్వపుణ్యం అంటే జాతకుడు గత జన్మలో ఏదైనా పూర్వపుణ్య ఫలితం చేసి ఉంటే ఆ ఫలితాన్ని ఈ జన్మలో జాతకుడు అనుభవించే విధంగా మరి శని భగవానుడు అనుగ్రహించడం జరుగుతుంది. సంతానం కావాలన్నా, పూర్వజన్మలో సంతానం యోగ్యం ఉంటే ఈ జన్మలో సత్సంతానం కలగడం, సంతానం అభివృద్ధి చెందడం, అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి సరైన గుర్తింపు రావడం, ఉన్నత విద్యా అవకాశాలు, పదవి, పట్టాభిషేకం, అలాగే మీ అభిమానులు సంఖ్య పెరగడం, వాళ్ళు మిమ్మల్ని అభిమానించడం. సో ఏదైనా తులారాశి వారికి
సెలబ్రిటీ సంబంధించిన రాశుల్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి కంపల్సరిగా ప్రజల సహకారం అవసరం. మరి ప్రజల సహకారం కావాలన్నా, ప్రజల యొక్క బలం కావాలన్నా, వాళ్ళ యొక్క అనుగ్రహం కావాలన్నా కూడా శని భగవానుడు కంపల్సరిగా బలవంతుడై ఉండాలి. ఎవరి జాతకంలో, జన్మ జాతకంలో శని బలమైన స్థితిలో ఉంటాడో వాడు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయిలో, స్వతంత్ర వృత్తిలో చిన్న స్థాయి నుంచి పైకి ఎదగడం జరుగుతుంటుంది. అదే శని భగవానుడు బలహీనంగా ఉంటే ఎంత ఉన్నత రాజకుటుంబంలో జన్మించినా వాడు పదవిని, పెద్దలిచ్చిన ఆస్తిని కూడా పోగొట్టుకొని ఒకరి కింద సేవకుడుగా ఉండడం జరుగుతుంటుంది. సో ఏదైనా ఈ తులారాశి వారు మాత్రం కంపల్సరిగా శని యోగకారకుడు అవడం వల్ల రాశి అందే ఉచ్చి పొందుతాడు కాబట్టి ఎక్కువ శాతం మరి వీళ్ళకి శని అనుగ్రహం, శని బలం తప్పనిసరి. మరి శని బలం కావాలంటే ఎవరికైనా రెండే మార్గాలు ఉంటే డైరెక్ట్గా శని భగవాన్ని లేదా శివుణ్ణి పూజించడం వల్ల, లేదా లగ్నాధిపతిని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల, అంటే లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల, ఆమె యొక్క అనుగ్రహం పొందడం వల్ల. లక్ష్మీ అనుగ్రహం కావాలంటే 100% విష్ణు అనుగ్రహం తప్పనిసరి. చాలామంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోత్తరమో, లక్ష్మీ స్తోత్రమో, కనకదార స్తోత్రమో చదువుతూ ఉంటారు. మీరు కొన్ని వందల వేల సార్లు చదివిన విష్ణు సహస్రనామం చదివిన తర్వాత మరి లక్ష్మీ స్తోత్రమో, కనకదార స్తోత్రమో చదివితేనే ఫలితం ఉంటుంది తప్ప విష్ణుని పక్కన పెట్టి, విష్ణు సహస్రనామాన్ని పక్కన పెట్టి ఎన్ని స్తోత్రాలు చదివినా ఏమాత్రం ఉపయోగం అయితే ఉండదు. సో ఇది ఖచ్చితంగా ఈ తులారాశి వారు పాటించవలసినటువంటి నియమం. అలాగే శని భగవానుని అనుగ్రహం కోసం శివుని యొక్క ఆరాధన, క్రమశిక్షణతో నిజాయితీతో ఉండడం, వృద్ధుల్ని అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని, బలహీనుల్ని, ఆర్థికంగా బాగా చిదిగిపోయిన వాళ్ళని ఖచ్చితంగా జాతకులు ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఇచ్చే దాన ధర్మం కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ధనాన్ని కలిగి ఉన్నవాడు తక్కువ డొనేషన్ చేసినా పెద్దగా ఫలితం ఉండదు. అంటే ఉదాహరణకి ఒక 10 లక్షలు సంపాదించే వ్యక్తి ఉంటాడు, ఒక 10,000 సంపాదించే వ్యక్తి ఉంటాడు. ఈ 10,000 సంపాదించే వ్యక్తి 1000 రూపాయలు ఇస్తే ఎక్కువ ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. అదే 10 లక్షలు సంపాదించిన వ్యక్తి కూడా 10,000 ఇస్తే అసలు ఏమాత్రం ఉపయోగం ఉండదు అన్నమాట. అందుకని వాళ్ళ సంపాదన బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి కూడా ఎదుటివారికి సహకారం కానీ, డొనేషన్ కానీ, ఏదన్నా సేవలో పాల్గొనడం కానీ చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది తప్ప ఈ విధంగా మరి తులారాశి వారు ఎంతో కొంత ఆర్థికంగా ఉంటారు కాబట్టి వాళ్ళు 100% వాళ్ళు సొంత అవసరాల్ని పక్కన పెట్టి ఇతరులకి సేవ చేయడంలో వాళ్ళకి సహకరిస్తే 100% శనిగ్రహ అనుగ్రహం వీళ్ళకి లభించినంతగా ఇతరులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లభించదు. కంపల్సరీగా ఈ రాశివారు శనిగ్రహ అనుగ్రహం కోసం బేదల్ని ఆదుకోవడం, వృద్ధులకి పెద్దవాళ్ళకి సేవ చేయడం, అలాగే మరి భగవంతుడి ఆరాధనలో శివునికి అభిషేకం చేసుకోవడం ద్వారా కానీ, డైరెక్ట్గా శని భగవానుని తైలాభిషేకం ద్వారానో అభిషేకం చేసుకోవడం వల్ల, నిరంతరం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోవడం వల్ల, లేదు ఇంకా తొందరగా కావాలంటే హనుమాన్ చాలీసా పారాయణ, విఘ్నేశ్వరుడు ఆరాధన, అనేక రకాల మోక్ష పద్ధతులు, సూక్ష్మంలో మోక్షానికి అనేక రకాల పద్ధతులు, అనేక రకాల పరిహారాలు రావడం జరిగింది. సో ఏదైనా కంపల్సరీగా ఈ తులారాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, లక్ష్మీ అష్టోత్తర పారాయణ వల్ల శని యొక్క ఇబ్బందుల నుంచి తొలగి శని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల
ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.